శ్రీకృష్ణుని చేరే మార్గం. పరమ పూజ్య శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. అధ్యాయం 2. నామ సంకీర్తన మరియు శ్రీకృష్ణుని తెలుసుకోవటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఆధ్యాత్మిక శబ్ద తరంగం. మన మనస్సనే అద్దం మీద పడిన దుమ్మును తుడిచివేయడానికి సహకరిస్తుంది. వాహనాల అత్యధికమైన రాకపోకల వలన న్యూయార్క్ మహానగరం 2వ అవెన్యూలోని ప్రతి వస్తువు మీద దుమ్ము దట్టంగా పేర్కొని ఉన్నట్లు ఇప్పుడు మన మనస్సులనే స్వచ్ఛమైన అద్దాల మీద భౌతిక విషయాసక్తి అనే దుమ్ము మసి బాగా దట్టంగా పేర్కొని ఉంది. అందుచేతనే మనం వస్తువుల నిజమైన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఈ ఆధ్యాత్మిక శబ్ద తరంగం హరే కృష్ణ మహామంత్రం ఆ దుమ్మును మసిని తుడిచివేసి మనం మన వాస్తవ స్వరూపాన్ని స్పష్టంగా గుర్తించేటట్లు చేస్తుంది. నేను ఈ శరీరం కాదు, నేను జీవాత్మను, నా లక్షణం చైతన్యం అని మనకు తెలిసిన వెంటనే మనం నిజమైన ఆనందాన్ని పొందుతాము. ఈ హరే కృష్ణ సంకీర్తనం చేత మన బుద్ధి పవిత్రమవుతుంది. మన భౌతిక దుఃఖాలన్నీ మటుమాయమైపోతాయి. భౌతిక ప్రపంచంలో నిరంతరం మండుతూ ఉండే దుఃఖాగ్ని ఒకటి ఉంది. ప్రతివాడు దానిని ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ భౌతిక స్వభావం గల ఈ దుఃఖాగ్నిని చల్లార్చడం ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రమైన మనస్సుతో సుప్రతిష్ఠితులం కాకపోతే సాధ్యం కాదు. సర్వప్రాణుల భౌతిక జీవన దుఃఖాగ్నిని చల్లార్చడం అనేది శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించు ప్రయోజనాలలో ఒకటి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భరతవంశీయుడా, ఎప్పుడు ఎక్కడ ధర్మాచరణ క్షీణదశకు వచ్చి అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు అక్కడ నేను అవతరిస్తూ ఉంటాను. సజ్జనులను సంరక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను. ఈ శ్లోకాలలో ధర్మం అనే పదం ప్రయోగించబడింది. ఈ మాటను ఆంగ్ల భాషలోకి అనువదించినప్పుడు అనేక విధాల మాటలు వాడారు. ఒక్కొక్కరు దానిని ఫెయిత్ అన్నారు, అంటే మత విశ్వాసం అని అర్థం. కానీ వైదిక సాహిత్యాన్ని బట్టి చూస్తే ధర్మం అంటే ఎలాంటి మత విశ్వాసమూ కాదు. మతం మారవచ్చును, కానీ ధర్మం మారదు. ఉదాహరణకు, నీరు గడ్డ కట్టుకుని పోయిందనుకుందాం. దాని ధర్మం మారింది. అది తన ద్రవ స్వభావాన్ని పోగొట్టుకుంది. అది ఒక ప్రత్యేక స్థితిని పొంది ఆ దశలో ఉంది. మన ధర్మం లేక స్వరూప స్థితి ఏమిటంటే భగవంతునిలో ఒక అంశంగా ఉండటం. అలా ఉండాలంటే మనం మన చైతన్యాన్ని దేవాది దేవుని వశం చేయాలి. భగవంతుని పట్ల ఉండవలసిన దివ్య సేవాభావం విషయరక్తి వలన దుర్వినియోగం అవుతుంది. నిజానికి సేవాభావం మన మూల స్వరూపంలోనే ఉంది. ప్రతివాడు సేవకుడే, ఎవరూ స్వామి కాదు. ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని సేవిస్తూనే ఉన్నారు. దేశాధ్యక్షుడు దేశంలోని ప్రజలందరికీ నాయకుడైనా తాను కూడా దేశ సేవకుడే. అతని సేవల అవసరం ఇక లేదని భావించినప్పుడు ప్రజలు అతనిని తొలగిస్తారు. నేను పరిపాలిస్తున్న సమస్తానికి నేనే ప్రభువును అనుకోవడమే భ్రమ లేక మాయ. ఈ విధంగా భౌతిక జీవనాసక్తి కారణంగా మన సేవాభావం అనేక ఉపాధుల రూపాలతో దురుపయోగం అవుతోంది. ఈ ఉపాధుల నుంచి మనం విముక్తులమైనప్పుడు, అంటే మన మనోదర్పణాల మీద ధూళి తొలగిపోయినప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకులం అనే మన నిజస్థితిని తెలుసుకోగలుగుతాము. భౌతిక ప్రపంచంలో చేసే సేవ, ఆధ్యాత్మిక వాతావరణంలో చేసే సేవ రెండూ ఒకలాంటివే అని ఎవరూ అనుకోరాదు. మోక్షం వచ్చిన తర్వాత కూడా
నేను సేవకునిలాగానే ఉంటానా అని మనం నిరుత్సాహపడవచ్చును. అలా నిరుత్సాహపడడానికి కారణం భౌతిక జగత్తులో మనం చేసే సేవ ఏమంత సుఖదాయకం కాకపోవడమే. అయితే భగవత్ సేవ అలాంటిది కాదు. ఆధ్యాత్మిక ధామంలో స్వామి సేవకుడు అనే భేదం ఉండదు. ఈ ప్రపంచంలో అయితే అటువంటి భేదభావం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ద్వంద్వాలకు అతీతమైంది. ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు రథసారథి అయి సేవకుని స్థానంలో ఉండటం మనం చూస్తాం. వాస్తవానికి అర్జునుడే సహజంగా శ్రీకృష్ణుని సేవకుడు. కానీ కొన్నిసార్లు భగవంతుడే తన సేవకులకు సేవకుడు కావడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి భౌతిక భావాలను ఆధ్యాత్మిక ధామానికి అన్వయించకుండా మనం జాగ్రత్త పడాలి. భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి విషయము ఆధ్యాత్మిక జీవితంలోని విషయాలకు వికృత ప్రతిబింబమే. మన సహజ స్థితి లేదా ధర్మం భౌతిక జగత్తు సంపర్కం వలన కలుషితమైనప్పుడు దేవాది దేవుడు స్వయంగా భూమి మీద అవతరిస్తాడు. లేకపోతే తన ఆంతరంగిక పరివారంలో ఎవరినైనా పంపుతాడు. మన సహజ స్థితిలో కల్లోలం ఏర్పడినప్పుడల్లా దేవాది దేవుడు స్వయంగానైనా అవతరిస్తాడు, లేదా జీవాత్మల యథార్థ స్థితిని తిరిగి గుర్తు చేయడానికి తన ప్రతినిధినైనా పంపిస్తాడు. కాబట్టి ధర్మం ఎవరి చేతనో కల్పించబడిన ఒక మత విశ్వాసం అని ఎవరూ పొరపాటు పడకూడదు. ధర్మం అనే మాట అర్థాన్ని బట్టి చూస్తే ధర్మాన్ని జీవాత్మ నుంచి ఎప్పుడూ వేరు చేయలేము. ధర్మం జీవాత్మ సహజగుణం. పంచదార ధర్మం తీయగా ఉండటం, ఉప్పుకు ఉప్పదనం, రాతికి గట్టిదనం ఎలాగో జీవుడికి ధర్మం అలాంటిది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దానిని విడదీయడం అసంభవం. జీవాత్మ సహజ ధర్మం సేవించడమే. ప్రతి ప్రాణికి తనకో మరొకరికో సేవ చేసే లక్షణం ఉంటుందని మనం సులభంగా గ్రహించగలము. శ్రీకృష్ణుణ్ణి సేవించడం ఎలాగో, భౌతిక సేవల నుంచి తప్పించుకోవడం ఎలాగో, లౌకిక అహంకారాల నుంచి బయటపడడం ఎలాగో అంతా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఒక శాస్త్రంలాగా ఉపదేశించాడు. పైన పేర్కొన్న పవిత్రాణాయ సాధూనాం అనే శ్లోకంలో సాధు అనే పదానికి సాధువు లేక సత్పురుషుడు అని అర్థం. సాధువు క్షమాగుణం కలవాడై అందరి పట్ల దయ కలిగి సర్వ ప్రాణుల ఎడల స్నేహభావం ప్రకటిస్తాడు. ఎవరికీ శత్రువు కాడు. ఎల్లప్పుడూ శాంతచిత్తుడిగా ఉంటాడు. సాధువునకు 26 ముఖ్య గుణాలున్నాయి. శ్రీకృష్ణుని చేరే వరకు మనందరం కలిసి ప్రయాణాన్ని ముందుకి సాగిద్దాం.